హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన మార్కేంటో చూపిస్తున్నారు. నేను అందరిలా కాదు, అక్రమార్కులకు చెమటలు పట్టిస్తా అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గంజాయి డ్రగ్స్ మాఫియాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీని డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని శపథం చేస్తున్నారు. ఇందుకోసం ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఇంతగా గంజాయి డ్రగ్స్ సరఫరాపై దృష్టి పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే దేశంలో ఎక్కడ డ్రగ్స్ గంజాయి కేసులు నమోదైనా సరే దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. అంతెందుకు, మొన్న ఎన్నికల సమయంలో విశాఖ పోర్టులో భారీ డ్రగ్స్ పట్టుబడటంతో దేశం మొత్తం ఉలికిపాటుకు గురైంది. విశాఖ పోర్టులో ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ ను సిబిఐ స్వాధీనం చేసుకుంది. దీని విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అప్పట్లో దానిపై ఎంత రచ్చ జరిగిందో చూసాం. ఇక హోమ్ మినిస్టర్ అనిత మొన్న విశాఖలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అందులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 80% పైగా మైనర్లే ఉన్నారు. వారంతా కూడా గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. స్మగ్లర్లు ఎక్కడకు చేరవేయమంటే అక్కడ చేరవేస్తుంటాం. 5,000, 10,000కు వీరంతా ఇలా చేసి ఇప్పుడు జైల్లో ఉంటున్నారని తెలుసుకున్నారు అనిత. దీన్ని అరికట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అందుకే పోలీసులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనేవి కనిపించొద్దని ఆదేశించారు. ఎక్కడ సమాచారం వస్తే అక్కడ తనిఖీలు చేసి పట్టుకోవాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఆమె ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్య ప్రజలు ఎవరైనా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి గంజాయి డ్రగ్స్ సమాచారం ఇస్తే వారికి నగదు రివార్డు కూడా ఇస్తామని ఆఫర్ చేశారు. అంతేకాకుండా పోర్టుల దగ్గర రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులను భారీ ఎత్తున సరిహద్దుల్లో మోహరించారు. ఏపీలోకి 1 గ్రాము డ్రగ్స్ కూడా రావద్దని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడెక్కడ గంజాయి సాగు చేస్తున్నారో అక్కడ ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి, అరకు లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్టీలు ఎక్కువగా గంజాయి సాగు చేస్తున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. అందుకే అక్కడ కూడా ఎస్టీలకే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించి గంజాయిని సాగు చేయకుండా చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక పేద మధ్యతరగతి మైనర్లు గంజాయి డ్రగ్స్ సరఫరాకు వాడుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, స్కూల్, కాలేజీ స్టూడెంట్లకు అవగాహన కల్పించాలని ఆమె ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా అన్ని విధాలుగా గంజాయి డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయడానికి ఆమె ప్రయత్నించడాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.